అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర గారి పున్నాగ పూలు అనే రచనను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. రాధ భర్త రాజారావును జీకే హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తారు. అక్కడ హాస్పిటల్ పెద్దగా డాక్టర్ కృష్ణ కనిపించడం, ఆ హాస్పిటల్ జీకే హాస్పిటల్ స్వయానా తనకు పెదనాన్న అయిన గోకుల కృష్ణ పేరు మీద కట్టబడి ఉండడం చూసి రాధ అమిత ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఆ హాస్పిటల్ పరిసరాల్లో ఆమె తనకు తెలియకుండానే మానసికంగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇక రెండవ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. ఎందుకో తను ఒక అనారోగ్యమైన సాంఘిక వాతావరణంలో బందీనైపోయానేమోనని ఈ 4 రోజుల్లో అనిపిస్తూ ఉంది. ఇందులో నుంచి బయటపడాలి అన్న ఆలోచన డాక్టర్ జీకే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనస్సు మీద ఒత్తిడి ఎక్కువైపోయింది. చాలా విషయాలు ఎవరూ చెప్పకుండానే అర్థమైపోతున్నాయి. ఎవరో ఇది నీ వేషం, నువ్వు కాదు అని అరిచినట్లు అనిపిస్తోంది. వేషం విప్పితే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్పినట్లు అనిపిస్తోంది. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు, నర్స్ రాజారావుకు చెప్పింది. నేను రానని చెప్పు, ఇవాళ నేను మూడ్లో లేను. రాధా, ముందు వెళ్ళి చెప్పిరా ముందు. చెప్పిన మాటే చెప్పి అరుస్తున్నాడు రాజారావు. సరే, గట్టిగా అన్నది రాధ ఆ రొద భరించలేక. ఏమిటి ఎదురు చెప్తున్నావు? తీక్షణంగా అన్నాడు. ఆమెకు తెలుసు, అతన్ని 4 రోజులుగా మందుకు దూరంగా ఉంచారు ఈ హాస్పిటల్లో. మధ్యాహ్నం మేనల్లుడు చూడటానికి వచ్చాడు. తప్పకుండా అతని చేత దొంగతనంగా మందు తెప్పించుకునే ఉంటాడు. అందుకే ఈ అలజడి. డాక్టర్ దగ్గరికి వెళ్ళను అనటం అర్థమవుతోంది రాధకు. ఏమిటన్నావే ఇప్పుడు? మరొకసారి రెట్టించాడు. ఏమీ అనలేదే, గొంతులో పదును నొక్కి పెట్టి మెల్లిగా అడిగింది. ఏమీ అనలేదా? నే బూతులు తిడుతూ స్టీల్ గ్లాస్ విసిరాడు రాజారావు. అబ్బా! నుదుటి మీద తగిలింది. చేత్తో నొక్కి పట్టుకున్నది. భరించలేని నొప్పి. ఒక్కసారి చుక్కలు కనబడ్డట్టున్నది. బాత్రూంలోకి పారిపోయింది రాధ. బాత్రూంలో వాష్ బేసిన్ పక్కన నక్కి కూర్చున్న స్వప్న రాధ భయపడి వేసిన కేకకు కంగారు పడుతూ లేచింది. నేను ఇక్కడున్నానని చెప్పకే, ప్రాధేయపడుతున్నట్లు అడిగింది స్వప్న. స్వప్నని, ఆమెలోని కరుకుదనాన్ని చూసిన రాధ ఈ ప్రాధేయపడే స్వప్నను చూసి తడబడింది. కానీ రాధ అరుపులకు అప్పటికే ఆయా, నర్సు వచ్చేశారు. మీరక్కడున్నారా? వెతకలేక చీఫ్కు తెలుస్తుందేమోనని భయపడి. ఇద్దరూ చెరుక చెయ్యి పట్టుకుని రండమ్మా అని స్వప్నను తీసుకువెళ్ళారు. ఒక్క గింజుకుని వాళ్లను 4 ఉతికి విడిపించుకొని పరుగు పెడుతుందేమోనని భయపడింది రాధ. కానీ మౌనంగా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి రాధను ఒక చూపు చూసింది. ఆ చూపు రాధను భయపట్టలేదు, కానీ ఏదో ఆమెని కదిలించి వేసినట్లయింది. అటే చూస్తూ నిలబడింది. ఏమిటి? డాక్టర్ దగ్గరికి పోయి చెప్పిరమ్మంటే ఆ అరుపులేమిటి? ఏమైంది? పో తొందరగా కసురుతున్నాడు రాజారావు బెడ్ మీద నుంచి. పరిగెత్తింది రాధ. గబగబా మొహం కడుక్కోవాలి అని కూడా మర్చిపోయి. వాచిన కళ్ళు, నుదుట బొప్పే, చెరిగిన జుట్టు. ఆమెను చూడగానే ఏదో జరిగిందని ఎవరికైనా తెలిసిపోతుంది, కానీ అస్సలేమీ గమనించనట్లు, రాధా, కొంచెం మీ హెల్ప్ కావాలి నాకు అన్నాడు డాక్టర్ కృష్ణ. చెప్పండి.
మన సి బ్లాక్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. మన హాస్పిటల్లో ఎమోషనల్ సపోర్టుకు ఎక్కువ ప్రమేయం కల్పిస్తాం. మా గురువుగారు చాలా మామూలుగా చేసే విషయాలు ఇవి. వాటి ప్రాతిపదికగా ఇది ఒక ప్రత్యేకమైన అనుబంధ సంస్థగా ఏర్పాటు చేశాం. అంతే. మీరు ఆ విషయంలో కొంచెం నాకు సహాయం చేయాలి ప్లీజ్. ఏమీ అర్థం కావటం లేదు రాధకు. తల దిమ్ముగా ఉన్నది. నేనేం చేయగలను? ఆమె గొంతులో నిస్సహాయత. తొందరగా వెళ్ళి పడుకోవాలనిపిస్తోంది ఆమెకు. చెప్తాను అన్నట్లు మా వారు రాలేరట, నన్ను చెప్పిరమన్నారు. ఆమె గొంతులో బాధ అణిచిపెట్టుకోవటంలోని ఒత్తిడి గమనించినట్లు. తెలుసు, నర్సు చెప్పింది. గతుక్కుమన్నది రాధ. అంటే అతను తన మీద చెయ్యి చేసుకోవడం వగైరా అంతా చెప్పిందా? చిచి. అప్రయత్నంగా ప్రక్కనున్న అద్దం చూసుకున్నది. తన ముఖం చూస్తే తనకే భయంగా ఉన్నది. చిచి, తనను చూసి ఈయన ఏమనుకుంటాడు? మీ వారు రానడానికి కారణం నేను ఊహించగలను. అక్కడ బాయ్ నర్స్ కాపలా ఉంటారు, అతను డ్రింక్స్ తీసుకోకుండా. కానీ రాత్రి గభాల్నన్నది. విచిత్రంగా నవ్వాడు కృష్ణ. అతనికి నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇస్తారు ఎట్లాగూ. మధ్య మధ్యలో డ్యూటీ నర్స్ 5-6 విజిట్స్ చేస్తుంది. భయపడకండి. అయితే సరే. చాలా రిలీఫ్గా అనిపించింది రాధకు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సిస్టర్, ఈమెకు పెయిన్ కిల్లర్ ఇవ్వండి. సిస్టర్కి చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ. అక్కడ ఎవరూ లేరు కదా అని కుర్చీలో జారిగిలపడి కూర్చుంది రాధ. ఎక్కడా లేని రిలీఫ్ ఇక్కడ ఏమిటో. డాక్టర్ కృష్ణతో సంభాషణ గుర్తుకొచ్చింది. అసలు అతనికి ఒక విషయం అర్థమైపోయి ఉంటుంది. తన పెళ్ళి అనే ఈ పెద్ద మాయ నాటకంలో తన చేతుల్లో ఏమాత్రం పట్టు లేదని. ఇక్కడ కాబట్టి రాజారావు బాధ్యత వీళ్ళు వహిస్తున్నారు కాబట్టి. లేకపోతే తనకు ఏ విషయంలో అతని మీద కంట్రోల్ ఉన్నది? అతని మీద ఏమిటి, అసలు నా జీవితం మీద ఏ విషయంలో నా కంట్రోల్ ఉన్నదని? తల్లికి ఒంట్లో బాగాలేదని తెలిసినా 3 రోజులకు గానీ వెళ్ళలేకపోయింది. రాజాని ఒంటరిగా వదిలి అక్కడే ఉండిపోక వెంటనే వచ్చేయి. అత్తగారి ఆర్డర్. వెళ్ళి తనేం చేసింది? మామూలు జ్వరానికి మూలుగులు పెట్టే తల్లిని చూస్తే విసుగనిపించింది. ఉన్న ఒక్క పిల్లవి, ఊళ్ళో ఉండి కూడా 3 రోజులకు వస్తావుటే అని నిష్ఠూరాలు వేస్తుంటే ఏదో చెప్పాలని మరి ఏదో మాట్లాడటం. కడుపులో మండిపోతున్నా. మా అత్తగారు మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తారు. ఆవిడ ముక్కల పులుసు పెడితే మా ఇంట్లో అంతా పడి చచ్చిపోతారు. మా అమ్మ వంట నీకు జీవితంలో చేయడం రాదు అంటారు మా వారు. మా ఆడపడుచు కాన్పు కదా, చీరా సారా కొనటానికి వెళ్ళాలేమో అమ్మా. నువ్వు లేందే ఎలాగే ఈసారి అని మా అత్తగారు తెగ బాధపడిపోతున్నారు. ఇలా ఆలోచించే ఆలోచనకు, మాట్లాడే మాటలకు తప్పనిసరిగా పొంతన లేకుండా ఎవ్వరి కోసమో మాట్లాడుతున్నట్లు. ఎందుకు ఈ నటన? ఇదిగో రమణి, మీ నాన్న ఫర్నిచర్ కోసమని ఇచ్చిన డబ్బు మా తమ్ముడు కొన్న సోఫాల ఖరీదులో సహమే. మిగతా సహం ఇచ్చేదాకా సోఫాల మీద కూర్చోక మరి. వంకరగా నవ్వుతూ తన తల్లి మరదలిని హెచ్చరిస్తుంటే తానెందుకు ఆపలేకపోయింది? ఏం జరుగుతోంది అసలు? కళ్ళు గట్టిగా మూసుకున్నది రాధ. తల పగిలిపోతోంది. ఇంతకన్నా భయంకరమైన నటనల్ని ప్రదర్శిస్తూ చాలామంది కలవారి కోడళ్ళు, కలికి కామాక్షులు బయటకు రానీయకుండా, నోరెత్తకుండా భరిస్తున్నారు. కొన్నాళ్లకి ఈ నస అలవాటై వాళ్ళు అందులో భాగస్వాములుగా మారిపోతారు. జీవితపు సూర్యాస్తమయ సమయంలో ఇలా ఏమాత్రం సున్నితమైన, అందమైన అనుభవాలు లేని జీవితాల వల్ల కష్టాల్ని నెమరువేసుకుంటూ, వాటి గురించి చెప్పుకుంటూ, నేను కాబట్టి ఇన్ని కష్టాలు పడుతున్నాను అనుకొని, ఇన్ని కష్టాలు పడ్డాను అనుకొని తమ మీద తామే సానుభూతి చూపించుకుంటూ
ఉక్రోషాలు, కోపాలు, కచ్చలు ఇవన్నీ అంతర్గతంగా విషంలా మారి రోగగ్రస్తులవుతారు. ఆ రోగాలను కూడా తమ మీద సానుభూతికి ఉపయోగించుకుంటారు. వీరే అతి భయంకరమైన అత్తగారులుగా, అర్థం చేసుకోలేని తల్లులుగా మారిపోతారు. మనం ఉన్నది ఒక అనారోగ్యమైన సాంఘిక వాతావరణం. అసూయ, ద్వేషం, అణచుకున్న కోపం, ఆక్రోశం, భయం ఇవి పెరిగి పెను రక్కసిలా మారే వాతావరణం ఎవ్వరికీ మంచిది కాదు. ఇందులో నుంచి బయటపడాలి. ఈ ఆలోచన రాధకు డాక్టర్ జీకే హాస్పిటల్కి వచ్చిన తరువాతే ప్రారంభమైంది. చాలా విషయాలు ఎవరూ చెప్పకుండానే అర్థమైపోతున్నాయి. కానీ ఏం చేయాలో తెలియదు. అసలు ఆలోచించడానికే ధైర్యం చాలదు. రాధ, ఉలిక్కిపడి కంగారుగా లేచింది రాధ. సారీ డాక్టర్. పర్వాలేదు, చాలా అలసిపోయినట్టున్నారు. బాయ్ ఇద్దరికీ కాఫీ ఇచ్చాడు. నిర్మోహమాటంగా తాగేసింది రాధ. మీకు స్వప్న, అదే మొన్న వచ్చిన స్వప్న తెలుసు. వస్తూనే నా ముఖం పగలగొట్టింది బ్యాగ్తో. డ్రగ్ ఎడిక్టట కదా. ఇందాక నా బాత్రూంలో దాక్కుని హడలుగొట్టింది. సమయానికి నర్సు వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. గబగబా మాట్లాడేస్తోంది రాధ. తను మాట్లాడాలని మాట్లాడుతోందా, లేక ఇట్లాగే మాట్లాడాలని మాట్లాడుతోందా? డాక్టర్ కృష్ణ వంక చూసి చటుక్కున నోరు మూసుకున్నది రాధ. అతడి దవడ ఎముక బిగుసుకుపోతోంది. గుప్పిట బిగించడం వలన చేతి మీద నరాలు ఉబ్బుతున్నాయి. తీక్షణంగా డాక్టర్ జీకే ఫోటో వంక చూస్తున్నాడు. తన తప్పేమిటో అర్థమైంది రాధకు. నాలుక కొరుక్కున్నది. తను మూసపోసినట్లు అతి మామూలు మనిషిలాగే అర్థం చేసుకోని వాగుడు వాగింది. సారీ డాక్టర్, నేను అలా మాట్లాడాలని అసలు నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏదైనా మీరు అది కాదని నాకు తెలుసు. మరి ఏదన్నా గ్రహం ఆవరించి మాట్లాడిందా? అతని గొంతులో పదును. ఎందుకో చాలా భయం వేసింది రాధకు. పారిపోవాలనిపించింది. స్వప్న గురించి మీకేమిటి తెలుసు? తమాయించుకుంటూ తీక్షణంగా అడిగాడు. మాట్లాడకుండా కొంగు చూపుడు వేలికి చుడుతూ విప్పుతూ తల వంచుకొని కూర్చుంది రాధ. స్వప్న చాలా తెలివిగల పిల్ల. ఒక మంచి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి జీవితంలో చేసిన తెలివి తక్కువ పని ఏమిటంటే తనను గురించి తాను ఆలోచించుకోకపోవడం, తనను తాను గౌరవించుకోవాలని తెలియకపోవడం. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వారి పిల్లలు, ముసలి తండ్రి, తల్లి, ఇంతమంది బాధ్యత నెత్తిన వేసుకున్న పిల్ల. ఇది నీ పని అని ఆమెకు నూరిపోసిన అవకాశవాదులెవ్వరూ ఆమె పట్ల ఆమె బాధ్యత ఏమిటో తెలియజెప్పలేదు. అంత బాధ్యత గల పిల్ల మరి ఇలా తనకు ఇబ్బంది కలిగించిన లజ్జను కూడా మర్చిపోయింది రాధ. మరి ఇలా ఎందుకయిందనా మీ ప్రశ్న? అయ్యింది అనడం కన్నా అటువంటి స్థితికి తరిమారు అనడం నిజం. అంటే ఎవరైనా బలవంతానా? రాధ కళ్ళల్లో భయం, బాధ. ఆ అమ్మాయి జీవితంలో చాలా జరిగిపోయాయి రాధ. చెప్పుకోగలిగినవి, చెప్పలేనివి కూడా. శ్రీనివాస్ అనే అతను ఈ అమ్మాయిని ఆకర్షించాడు. అది ప్రేమ అనుకున్నది స్వప్న. అతనికి ఖరీదైన బహుమతులు ఇచ్చింది, కంప్యూటర్ కొనిపెట్టింది, పార్టీలు, విందులు. అతని ద్వారానే ఆమెకు ఆల్కహాల్ అలవాటైంది. ఆమెకు అతను కాబోయే భర్త. అతనికి ఆమె బాగా కలిగి ఉన్న గర్ల్ ఫ్రెండ్స్లో ఒకర్తే. ఇది ఎవరు చెప్పినా నమ్మేందుకు సిద్ధంగా లేదు అప్పట్లో స్వప్న. క్రెడిట్ కార్డు మీద అప్పులు, అతని కోసం కొన్న కారు మీద అప్పు. మతిస్థిమితం తగ్గిపోతున్న స్వప్నకు ఒకరోజు ఆగాడు డాక్టర్ కృష్ణ. నిశ్శబ్దంగా కూర్చున్నది రాధ. వాతావరణంలో ఏదో బరువు.
ఆమె పుట్టినరోజు నాడు పబ్లో ఆమెకు తన ఫ్రెండ్స్ చేత డ్రగ్స్ ఇప్పించాడు శ్రీనివాస్. ఆమెకు తెలీదా? తెలియదు. అతని మీద గుడ్డి నమ్మకం. ఆ తర్వాత అలవాటైపోయిందా? కాదు. కథ అక్కడే మొదలైంది. ఆ రాత్రి అవాక్కై వింటోంది రాధ. కానీ డాక్టర్ కృష్ణ సూటిగా ఆమె వంకే చూస్తూ చెప్తున్నాడు. వందల కొద్దీ ఆపరేషన్స్ చేసిన సర్జన్ మరొక పేషెంట్ మీద కత్తి పెట్టేటప్పుడు ఎంత మామూలుగా ఉంటాడో అంత మామూలుగా స్వప్న భయంకర జీవితాన్ని గురించి చెప్తున్నాడు. ఆమె పుట్టినరోజు రాత్రి డ్రగ్స్ మైకంలో ఉన్న స్వప్న శరీరాన్ని స్నేహితులతో కలిసి విందు భోజనంలా మార్చుకున్నాడు శ్రీనివాస్. అతనికి అది తప్పుగా అనిపించలేదు. బరి తెగించిన ఆడది, లేకపోతే అర్ధరాత్రి దాకా పబ్బుల్లో ఉండి తాగడానికి ఇష్టపడుతుందా? ఇదే అతని అభిప్రాయమని వారం రోజుల దాకా తెలియదు స్వప్నకు. కారణం, తమ మొగతనం రుజువు చేసుకోవాలనుకున్న మృగాలు చేసిన గాయాలకు హాస్పిటల్ పాలైపోయింది స్వప్న. రాధ కళ్ళల్లో నీరు. చెప్పకండి డాక్టర్ ప్లీజ్. కుర్చీలోంచి లేవబోయింది రాధ. సంఘంలో చాలామంది రాధలుంటారు. అసహ్యకరమైనవి, భయానకమైనవి, వినటానికో చూడటానికో కనీసం తలుచుకోవడానికో భయపడిపోతారు. ఏనుగు ఇంట్లో తిరుగుతూ ఉంటే హెబ్బే అట్లాంటివి ఏమీ లేదు అని దాన్ని తప్పించుకు తిరుగుతూ తమని తాము మోసం చేసుకుంటారు. అబ్యూసర్లను, దుర్మార్గులను తప్పించుకు తిరుగుతారు. తమదాకా ఆ సమస్య వచ్చేటప్పటికీ షాక్ తినిపోయినట్లు నటిస్తుంటారు. కూర్చోండి రాధ. అతని గొంతులో పదును. వినటానికే ఇంత భయంకరంగా ఉంటే అనుభవించిన స్వప్న గురించి ఆలోచించారా రాధ? మెల్లిగా కుర్చీలో చతికిల పడిపోయిందామె. ఆ తర్వాత మెల్లిగా భయంగా అడిగింది. హాస్పిటల్ నుంచి బయటపడగానే శ్రీనివాసును చొక్కా పట్టుకుని పబ్లిక్లో కొట్టింది స్వప్న. అతడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా పై మాటలే సమాధానంగా చెప్పాడు. అతడిని ఏ లా ఏమీ చేయలేదా? లాను అడ్డం పెట్టుకుని పోలీసులు స్వప్నను మరింత హింసించారు. అతి తొందర, ఆవేశం ఉన్న స్వప్న ఏ పని ఆలోచించి చెయ్యదు. ఆ బలహీనత వలన ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఆమెను విపరీతంగా ఉపయోగించుకున్నారు. ఈ దెబ్బతో స్వప్న చాలా నేర్చుకున్నది. అనుకున్నారు ఆమె స్నేహితులు, బంధువులు. కానీ నెల రోజుల తర్వాత ఆ గదిలో గాలి స్తంభించినట్లు, ఊపిరాడనట్లు అనిపిస్తోంది రాధకు. తెలియబోయే ఏదో భయంకర సత్యం జడల మర్రిలాగా ఊడలతో చుట్టివేస్తున్నట్లు అనిపించింది. నెల రోజుల తర్వాత శ్రీనివాస్ కారులో స్వప్న వెళ్ళడం చూశారు. అదేమిటి, ఎందుకు స్వప్న అలా? గభాలున కుర్చీ తోసుకుంటూ లేస్తూ విసుగ్గా అన్నది రాధ. ఎందుకంటే ఆలోచించదు కాబట్టి. అదే ఎందుకని? ఆలోచించడం ఎవరూ నేర్పించలేదు కాబట్టి. అదేమిటి డాక్టర్, ఆలోచించడం ఎవరు నేర్పిస్తారు? నేర్పించాలి. పిల్లల్ని పెంచుతూ మాటలు నేర్పిస్తాం, పాటలు నేర్పిస్తాం, టేబుల్ మేనర్స్ నేర్పిస్తాం. చదువు, ఆటలు, డాన్సు, సంగీతం, డబ్బు, సంపాదన చాలా నేర్పిస్తాం. ఆలోచించడం మాత్రం చాలా తక్కువ సార్లు నేర్పిస్తాం. మీ పెదనాన్నగారు మాబోటి వాళ్లకు నేర్పించింది ఏమిటో తెలుసా రాధ? ఎలా ఆలోచించాలో నేర్పారు. మన మేధస్సులో ఏ తలుపు తీస్తే మరొక అనుభూతుల ఆంతర్యంలోకి తొంగి చూడగలమో నేర్పించారు. తెలివితేటలు నేర్పించే చదువు వేరు. వివేకము, జీవితానికి అది ఇచ్చే ఎరుక, ఈ జ్ఞానం వేరు. ఆ మహానుభావుడి దగ్గర ఇది మేం నేర్చుకున్నది. మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని పెదనాన్న ఫోటోకి నమస్కరిస్తున్న అతన్ని చూసి చెలించిపోయింది రాధ. తనకు తెలియకుండానే చేతులు జోడించింది. చాలామందికి చాలా నేర్పించిన నువ్వు నాకెందుకు పెదనాన్న ఏమీ నేర్పించలేదు? మనసులోనే ప్రశ్నిస్తోంది రాధ. నేర్చుకోవడానికి ఒక స్థితి ఉండాలి. అది అప్పట్లో తనకు లేదని రాధకు అర్థం కాదు.
డాక్టర్ ఇచ్చిన గ్లాసు మంచినీళ్లు అప్రయత్నంగా గటగట తాగేసింది రాధ. తరువాత ఆలోచిస్తూ అడిగింది రాధ. తరువాత స్వప్న పతనానికి, అధోలోకానికి నిచ్చెనలు చాలా చాలా పడ్డాయి. అంత భయంకరమైన అనుభవం తర్వాత కూడా రాధ బాధగా అన్నది. ఆమెను వెంటాడి వేటాడి డ్రగ్స్ అలవాటు చేశాడు శ్రీనివాస్. స్వప్నలాగా చీకటి దారుల్లో చిక్కడిపోయిన వారికి డ్రగ్స్ ఇచ్చి రక్షించేవాళ్ళు, ఆర్తత్రాణపరాయణులుగా మారిపోతారు. వాళ్ల మాట తప్ప ఇంకెవరి మాట వినాలని అనుకోరు. స్వప్న సంపాదన పరురాలు. ఆమె మీద ఆధారపడి సోమరిపోతుల్లాగా తయారైన కుటుంబం ఆమె ఉద్యోగానికే ఎసరు వస్తుందేమోనన్న భయం వచ్చేదాకా అది సమస్య అనుకోలేదు. ఎవరడిగినా డబ్బులు విరజిమ్మే స్వప్న దృష్టిలో మంచివాళ్ళవడానికి ఆమె అన్నలే డ్రగ్స్ తెచ్చిపెట్టేవాళ్ళు. తండ్రి చుట్టలకు తాగుడికి డబ్బులొస్తాయని సందు చివర ఆటో వాళ్లతో స్నేహం చేసి స్వప్నకు డ్రగ్స్ తెచ్చిచ్చేవాడు. కానీ సమస్య ఆర్థిక పరం అవగానే వాళ్ల కాళ్ల కిందకు నీరు వస్తోందని తెలిసి ఇక్కడ చేర్చారు. ఇది రెండవసారి. ఎదురుగా బోర్డు మీద కొటేషన్ కనబడింది రాధకు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, మనిషికి ప్రేమ అర్థమయ్యే వరకు. అంటే మొదటిసారి ఆమె బాగుపడిందా డాక్టర్? చాలా వరకు. కానీ ఆల్కహాల్, డ్రగ్స్, లైంగిక హింస పడటము ఇటువంటి వారు రోగస్థాయికి చేరుకున్న తర్వాత వీళ్లను కొంతవరకు బాగు చేసిన రికవరీకి, రిహాబిలిటేషన్కి వేరే రకమైన వాతావరణం అవసరం. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళని మళ్ళీ పాత పద్ధతిలోకి పంపిస్తాం. అక్కడ మనుషులు వాళ్ళ కకృతి వాతావరణంలో, ప్రవర్తనలో, పేషెంట్ను ట్రీట్ చేసే విధానంలో ఏ మార్పు ఉండదు. అందుకే మళ్ళీ ఆధార్లోకి వెళ్ళిపోతారు. ఎలా డాక్టర్ ఇట్లా అయితే? వెళ్ళిన స్వప్న మరింత భయంకరంగా వచ్చినట్లున్నదే. ఆ అమ్మాయిని అలా కట్టేసి ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించిపోయింది రాధకు. అవును, అందుకే మీ సహాయం కావాలి. నా సహాయమా? నేనేం చేయగలను డాక్టర్? ఆమె గొంతులో బెరుకు. మీరు చాలా చాలా చేయగలరు రాధ. తలుచుకుంటే మీ పెదనాన్న మీ గురించి చాలా చెప్పారు నాకు. నా గురించా? ఏమని ఆశ్చర్యంగా అడిగింది రాధ. ఆమె పెళ్ళికి వచ్చి ఆశీర్వదించి ఒక చుడిదార్ సెట్, ఒక పుస్తకం ఇచ్చిన పెదనాన్నను అమ్మ అక్షులు పక్షులు రాలేట్లు తిట్టడం గుర్తుకొచ్చింది రాధకు. తమ్ముడు కూతురు పెళ్ళికి తగుదునమ్మా అని వచ్చి ఇవి ఇచ్చిపోతాడా? అసలు ఎవడు రమ్మన్నాడని అని అమ్మ ఇంటి మధ్య వీరంగం తొక్కడం గుర్తుకొచ్చింది రాధకు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అమ్మకు పెదనాన్న అంటే కసి ఏదో ఉండేది అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో తనకు అది నిజం అనిపించిందా? లేదా? మనస్సు నిలదీస్తుంది రాధను. చెప్పండి డాక్టర్, ఏం చెప్పారు మా పెదనాన్న నా గురించి? చెప్తాను కానీ ఇప్పుడు కాదు. ఎందుకు? ఎప్పుడు? ఏది ప్రపంచంలో అయాచితంగా రాదు రాధ. మనం సంపాదించుకోవాలి. జ్ఞానం విషయంలో ఈ చట్టం డివైన్ లాకు సంబంధించి ఉంటుంది. మనలో జరిగే అంతర్మథనాలకు జవాబుగా ప్రకృతికి మనం ఏదైనా ఇవ్వగలిగినప్పుడు ఫలితం పదింతలుగా వస్తుంది. ప్రకృతి కన్నా మనకు గురువెవ్వరు? అదిగో హవతల్ వింగ్లో ఒక మామిడి చెట్టు కనబడుతోందా? 8 ఏళ్ల బాబు తిని పడేసిన మామిడి టెంక అది. క్యాన్సర్ వచ్చిన ఆ బాబు 6 నెలల్లో చనిపోయాడు. అతడి పేరు చిరంజీవి. అనాలోచితంగా అతడి చేసిన ఆ పనికి ఆ చెట్టు కాపుకు 1000 కాయలిస్తుంది. కాపుకు 1000 కాయలిస్తుంది. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్ అంటారు. కానీ
నిస్వార్థంగా చేసే ఈ పనికి పదింతలు అనేవారు మా గురువుగారు. మాట్లాడుతున్న అతని వంకే చూస్తూ అతడిని దాటి ఆ మామిడి చెట్టును చూస్తోంది రాధ. దూరంగా అందమైన ఆకుపచ్చదనంతో ఒళ్ళంతా కాయలతో ఏదో అదృశ్యమైన ఆశీస్సులా ఉన్నది ఆ మామిడి చెట్టు. చెప్పండి డాక్టర్, ఏం చేయాలి నేను? ఆమె శరీరంలో అమృతధార ప్రవహించి కుదిపి వేసినట్లయింది. ఇదిగో ఈ ఫామ్ నింపండి. ఫామ్ నింపి నిలబడింది రాధ. ఇంక వెళ్దాము అన్నట్లు. మీ ఫామ్ అదెందుకు? మీరు కేవలం రాజారావుకు భార్య మాత్రం కాదుగా, మీకు రాధగా ఐడెంటిటీ ఉన్నదిగా. సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు కృష్ణ. అర్థం కానట్లు చూసింది రాధ. కానీ మెదలకుండా తన ఫామ్ కూడా పూర్తి చేసి సంతకం పెట్టింది. మొదట పూర్తి చేసింది రాజారావు ఫామ్. పరిమళ సిస్టర్ను పిలిచాడు కృష్ణ. సిస్టర్, రాధగారిని మీటింగ్కి తీసుకెళ్ళి అక్కడి పద్ధతులన్నీ చెప్పండి. మీరు రారా? చిన్నపిల్లలా అడిగింది రాధ. లేదు, నాకు పనుంది. ఆల్ ది బెస్ట్ రాధా. థ్యాంక్ యూ. బయలుదేరుతూ గుమ్మం దాటగానే ఎందుకో వెనక్కి తిరిగి చూసింది రాధ. కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థిస్తున్నాడు తన గురువు ఫోటో ముందు నిలబడి డాక్టర్ కృష్ణ. అదేదో ఆశీర్వచనంలా తాకింది రాధను. మనస్సు మౌన నమస్కారం చేస్తోంది. ముందుకు అడుగు వేసింది రాధ. అలా వేసిన అడుగులు అనంత పద్మనాభస్వామి అడుగులుగా మారతాయని కల్లో కూడా అనుకోలేదు రాధ. ఆ మధ్యలో చాలా చాలా జరిగాయి. మరి ఒక వారంలో ముందుగా హాస్పిటల్ అంతా తిరిగి వచ్చింది రాధ. మొదట్లో ఏదో మాయాబజార్లాగా అనిపించింది. చాలా విషయాలు అర్థం కాలేదు. తాను ఉంటున్న స్పెషల్ వార్డులో 45 రూమ్లున్నాయి. ఇవన్నీ విఐపీలకు. స్పెషల్ వార్డుకు అనుబంధంగా బ్యూటీ సెలూన్, జిమ్, మసాజ్ సెంటర్లు, చిన్న సైజు మాల్, స్నాక్ బార్లు 2 ఉన్నాయి. వీటన్నింటినీ పేషెంట్ ఉపయోగించుకోవచ్చును. విఐపి పేషెంట్లకు స్పెషల్ క్రెడిట్ కార్డ్ లాంటివి ఉంటాయి. ఊరికే స్వైప్ చేస్తే ఏ సౌకర్యమన్నా పొందవచ్చును. ఇవన్నీ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయి. పేషెంట్తో ఉండడానికి అటెండర్లుగా వచ్చే భార్యో చుట్టాలో వారి బిల్లులే ఇట్లాంటి చోట మరీ ఎక్కువైపోతాయి. అసలు వైద్యం సంగతి దేవుడిరుగు. కొసరు బిల్లులతో ఈ డాక్టరు హాస్పిటల్ పైన హాస్పిటల్ కట్టేస్తున్నాడు అని జనం గుసగుసలు. చాలా పరిశుభ్రంగా రకరకాల పూల మొక్కలతో, ఫౌంటైన్లతో ఆశ్రమంలాగా ఉన్నది చుట్టూ వాతావరణం. మరొక వింగ్లో పరీక్షలు, ఎక్స్రేలు, ఈసీజీలు వగైరా ఉంటాయి. అక్కడే 2 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. మరొక కాంపౌండ్లో జనరల్ వార్డు ఉన్నది. అది 100 బెడ్స్ ఉన్న హాస్పిటల్. జనరల్ వార్డులో మళ్ళీ స్కానింగ్ సెంటర్లు వగైరా అన్నీ విడిగా ఉన్నాయి. వీళ్లకు చేతుల్లో డబ్బులు లేకపోయినా కావలసినవి కొనుక్కునేందుకు కార్డ్స్ ఉంటాయి. కాస్ట్లీ మనుషులం, మా టేస్ట్ వేరు అనుకునేవాళ్ళు మామూలు వాళ్ళతో కలవడానికి ఇష్టపడరు మేడం. డాక్టర్లు వాళ్ళే, ట్రీట్మెంట్ మామూలే, కానీ మేము ప్రత్యేకమైన మనుషులం, మా ట్రీట్మెంట్ వేరు అనుకుంటే కానీ తృప్తి లేదమ్మా కొంతమందికి. ఆ విషయం మా చీఫ్కి బాగా తెలుసు నవ్వుతూ చెప్పింది నర్స్ గౌరీ. సన్నగా బొమ్మలాగా ఉండే ఆ అమ్మాయి చాకచక్యం, చురుకుతనం, తెలివితేటలు చూస్తే ముచ్చట వేస్తుంది రాధకు. క్యాంటీన్లో వాళ్ళ సంభాషణ గుర్తుకొచ్చింది రాధకు. విఐపీల వింగ్లో కప్పు కాఫీ 15 రూపాయలు, జనరల్ వార్డులో రూపాయి. తమాషా ఏమిటంటే అక్కడి వాళ్ళు ఇక్కడికొచ్చి తాగుతూ ఉంటారు. అక్కడ కాఫీ సర్వ్ చేసే వెయిటర్ యూనిఫామ్లో ఉంటారు. ఇక్కడ సర్వ్ చేసే కాఫీ కప్పు ఖరీదు 50 రూపాయలు. యాంబియన్స్ బాగుంటుంది, కాఫీ రుచి దాదాపు మామూలే, నవ్వుతూ చెప్తోంది గౌరీ. ఇక్కడ
ఈ యూనిట్ చూసారా, వెయిట్ రిడక్షన్ యూనిట్. ఇక్కడ రూల్స్ చాలా తమాషాగా ఉంటాయి చెప్తూ లోపలికి తీసుకెళ్ళింది గౌరీ. కిలోకి 100 రూపాయల పెనాల్టీయా అరుస్తోంది ఒక ఆమె. చాలా దగ్గరగా ఉన్నది ఆమె. గట్టి గట్టిగా కేకలు పెడుతోంది. మీరు అరిచి ప్రయోజనం లేదు, పెనాల్టీయే నవ్వుతూనే స్పష్టంగా చెప్తోంది అక్కడ ఇన్ఛార్జ్ సరళ. ఎందుకు ఆమె అరుస్తోంది? కిలోకి 100 రూపాయలు చాలా చాలా తక్కువ కదా. మిగతా రెడ్యూసింగ్ సెంటర్లో కనుక్కున్నదా? మెల్లిగా అడిగింది రాధ గౌరిని. కాదు మేడం, అది కాదు విషయం, నవ్వు ఆపుకుంటూ అన్నది గౌరీ. ఇక్కడేమీ తక్కువ కాదు, 10 కేజీలు తగ్గితే 25,000 ప్యాకేజీ ఇది, చార్ట్ చూపిస్తూ అన్నది గౌరీ. మరి కిలోకి 100 రూపాయలు, ఈ గోలేమిటి? ఇక్కడ ఎక్సర్సైజ్, డైట్ రిస్ట్రిక్షన్ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా పాటించాలి మేడం. కానీ మధ్యలో వీళ్ళు అట్లా ఉండలేక ఏవో తినేస్తారు. ఇంటికి వెళ్ళారో అంతే సంగతులు. తిరిగి వచ్చినప్పుడు మేము చాలా స్ట్రిక్ట్గా డైట్ చేసాం, కావాలంటే చూడండి అని వేయింగ్ మిషన్ మీద ఎక్కుతారు. తప్పకుండా 2-3 కేజీలు పెరిగే ఉంటారు. ఇక్కడ స్పెషల్ రూల్ ఏమిటంటే ఎన్ని కేజీలు పెరిగారో అన్ని 100 రూపాయలు పెనాల్టీ కట్టాలి. వాటితో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్కు ఏదైనా గిఫ్ట్ వీళ్ళ చేతి మీదుగా కొనివ్వాలి. నవ్వుతూ చెప్తూ మసాజ్ రూములు, స్టీమ్ బాత్రూములు అన్నీ చూపిస్తోంది గౌరీ. ఒక లావాటి మార్వాడి ఆవిడను మసాజ్ టేబుల్ మీద సర్దలేక ఇబ్బంది పడుతున్నారు 2 మసాజ్ చేసే అమ్మాయిలు. వాళ్ళందరికీ యూనిఫామ్లు ఉన్నాయి. రోజు రాగి గంజి, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అన్నీ జనరల్ వార్డ్ కిచెన్ నుంచి సప్లై చేస్తారు. డాక్టర్ గారికి వీళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇక్కడ వీళ్లకు ప్రతి నెల మెడికల్ చెకప్ ఉచితంగా చేస్తారు. ఇక్కడ పనిచేసే అందరికీ ఇన్సూరెన్స్ ఉన్నది. మేమంతా చాలా హాయిగా ఉన్నాం మేడం, నవ్వుతూ చెప్పింది గౌరీ. ఆ పిల్లనే పరీక్షగా చూస్తూ ఆలోచిస్తోంది రాధ. మేమంతా హాయిగా ఉన్నాం, ఈ మాట విని ఎన్ని రోజులైంది, ఎక్కడ విన్నది ఆఖరిసారి? ఆ వెయిట్ రెడ్యూసింగ్ వింగ్లోనే దాదాపు 50 మంది అన్ని రకాల సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ లెక్కన ఈ హాస్పిటల్ మొత్తం ఎంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో. వీళ్ళందరూ పర్మనెంట్ పని వాళ్ళేనా? సందేహంగా అడిగింది రాధ. కాదు మేడం, టెంపరరీ వాళ్ళు చాలామంది ఉన్నారు. సంవత్సరం తర్వాత పర్మనెంటా? కాదు మేడం, ఎంతకాలం పనిచేశారు అనే దానికన్నా ఎట్లాంటి యాటిట్యూడ్తో పనిచేస్తున్నారు అన్నది చాలా ముఖ్యం డాక్టర్ గారికి. వీళ్లకు మన హాస్పిటల్ తాలూకు ఆదర్శం అర్థం కావాలి. వీళ్ళు కూడా ప్రతిరోజు మెడిటేట్ చేయాలి, ప్రేమించడం అర్థం కావాలి. అందరికన్నా ఎక్కువ జీతాలు ఇచ్చినా ఈ పద్ధతి భరించలేక పారిపోయే వాళ్ళే ఎక్కువ. సైలెన్సు, ఆరోగ్యం, శాంతంగా నవ్వుతూ మాట్లాడడం, చక్కచక్కా తిరుగుతూ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవడం, సేవను ప్రేమగా చేయడం, శుభ్రంగా చక్కగా ఉండడం, ఇలాంటి రూల్సే ఎక్కువ. చాలామంది ఇవి భరించలేక వెళ్ళిపోతారు. కొన్నాళ్ళ తర్వాత తిరిగి వస్తూ ఉంటారు. అప్పటికైనా వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు వస్తేనే పర్మనెంట్ చేస్తారు. హోరి నాయనోయ్, ఇదెక్కడి గొడవ? వచ్చామా, పనిచేసుకుని 4 డబ్బులు చేతిలో వేసుకుని పొయ్యామా అన్న పద్ధతిలో ఉండకపోతే ఎవరూ ఇక్కడ పని చెయ్యరు. నోరు పారేసుకుంది రాధ. విచిత్రంగా చూసింది గౌరీ. మీరు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లు ఉలిక్కి పడింది రాధ ఆ చూపులకు. చాలా సిగ్గుపడింది. నా ఉద్దేశం, మామూలుగా అందరూ ఇలాగే ఆలోచిస్తారు కదా అని. అవును, ఇదిగో ఇట్రండి, ఇదిగో ఇది కిచెన్. మాట మార్చి కిచెన్ వైపు అడుగులు వేసింది గౌరీ. ఆ క్షణంలో రాధకు చాలా సిగ్గుగా అనిపించింది. తను కొంచెం తేలికగా, చీప్గా ప్రవర్తించిన ఈ అమ్మాయి గుర్తించిన తనను ఇబ్బంది పెట్టకూడదని మాట మార్చి ఎంత గొప్పగా ప్రవర్తిస్తోంది. ఎవరు నేర్పారు వీళ్ళకి ఈ సంస్కారం? ఎందుకో ఆ క్షణంలో గౌరీ చాలా ఉన్నతంగానూ తాను పిపీలికంగానూ అనిపించింది. ఒక క్షణం ఆమె ఈగో వెనక్కి తిరిగి పారిపో అన్నది. మేడం, ఇది చూసారా? గట్టిగా నవ్వుతూ అన్నది గౌరీ. జిమ్కు కిచెన్కు మధ్య వరండాలో ఒక రబ్బర్తో చేసిన
పెద్ద లాఫింగ్ బుద్ధ ఉన్నాడు. ఆ బొమ్మను గట్టిగా కొడితే వెనక్కి వాలిపోయి మళ్ళీ ముందుకొచ్చి కిలకిలా నవ్వుతుంది. రాధ ఒక్క తోపు తోసింది ఆ బొమ్మని. కిలకిలా నవ్వుతూ మళ్ళీ లేచాడు లాఫింగ్ బుద్ధ. తెలియకుండా 10 నిమిషాలు ఇద్దరూ ఆడుకున్నారు ఆ బొమ్మతో. రండి మేడం, ఆకలి వేస్తుంది, భోజనం చేద్దాం. కిచెన్లోకి తీసుకువెళ్ళింది గౌరీ. చాలా శుభ్రంగా ఉన్నది కిచెన్. బఫే. ఏదో కాగితం చూపించి సంతకం చేయించుకుని రండి మేడం అని ప్లేట్ ఇచ్చింది గౌరీ. మంతెన రాజుగారి భోజనమే అందమైన వాతావరణంలో ఉంచడం వలన అదేదో స్పెషల్ అనిపించింది. మన డాక్టర్ గారు గాంధీ గారి గురించి చెప్తారు మేడం. మేక పాలు, గుప్పెడు వేరుశనగలు, ఏదో ఒక పండు, జొన్న అన్నం లేదా రాగి సంకటి. ఇదేట సత్యాగ్రహి ఆహారం. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు రొట్టెల్ని రేషన్లో పంచేవారట. సామాన్య గృహిణి తన కుటుంబం ఆకలి తీర్చాలంటే క్యూలో నిలబడి ఆ చాలని ఆహారం తెచ్చుకోక తప్పదు. ఆడవాళ్ళు అవును అనుకోవాలి. వాళ్ళ అభిమానాన్ని గౌరవించి వాళ్ళ ఈగోని తృప్తిపరిచే ఏ పనైనా విజయం వరిస్తుంది. అందుకని గాంధీ గారు తన పంక్తిలో ఒకవైపు నెహ్రూ, మరోపక్క రాయల్ ఫ్యామిలీ వాళ్ళను కూర్చోబెట్టుకొని భోజనం చేస్తూ దానికి గ్లామర్ కలిగించారట. అంతే. సామాన్య గృహిణి అది గొప్పగా స్వీకరించి సత్యాగ్రహి ఆహారం, 5 స్టార్ హోటల్ ఫుడ్డే అన్న లెవెల్లో ఆమోద ముద్ర వేసింది. అట్లాగే ఈ కూరగాయ ముక్కలు, అన్నీ పళ్ళ ముక్కలు, రాగి గంజి, సూపు ఇవన్నీ ఇక్కడ కూర్చుని తింటుంటే చాలా చాలా అద్భుతమైన భోజనంలా అనిపిస్తుంది అంటారు. నవ్వుతూ చెప్తున్న గౌరిని చూసి గలగలా నవ్వేసింది రాధ. నిజమే, ఆ గది అలంకారం, యాంబియన్స్ అద్భుతంగా ఉన్నది. తినటానికే బ్రతుకుతున్నావా, బ్రతకడానికి తింటున్నావా అన్న ఆలోచనే మనిషికి జంతువుకి తేడా చెప్తుంది. నీ మీద నీకు ఎంత గౌరవం ఉన్నదో నువ్వు తినే ఆహారం చెప్పేస్తుంది. నీ ఆహారపు అలవాట్లే నువ్వు భోగివా, యోగివా, రోగివా అని చెప్తాయి. ఇలా చాలా కొటేషన్స్ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చదువుతూ చుట్టూ పరీక్షిస్తోంది రాధ. తినడానికే బ్రతుకుతున్నావా, బ్రతకడానికి తింటున్నావా అన్న ఆలోచనే మనిషికి జంతువుకి తేడా చెప్తుంది. నీ మీద నీకు ఎంత గౌరవం ఉన్నదో నువ్వు తినే ఆహారం చెప్పేస్తుంది. నీ ఆహారపు అలవాట్లే నువ్వు భోగివా, యోగివా, రోగివా అని చెప్తాయి. ఇలా చాలా కొటేషన్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ చదువుతూ చుట్టూ పరీక్షిస్తోంది రాధ. చేతి నిండా బంగారు గాజులు వేసుకున్న ఒక ఆమె మరొక్క చపాతీ వెయ్యమ్మా, ఆకలేస్తుంది అని దీనంగా అంటోంది. వద్దమ్మా, ఇప్పటికే మేక్ ఎ విష్ ఫౌండేషన్కు 2000 కట్టారు. తర్వాత మీరే బాధపడతారు. చార్ట్ చూస్తూ సముదాయిస్తోంది అటెండర్. అవునులే అని ప్లేట్ తెచ్చుకున్నది ఆమె. జాలేసింది రాధకు. వీళ్ళు ఇంట్లో నవకాయ పిండి వంటలతో భోజనాలు చేస్తారు. ఆర్భాటంగా ఎందరికో విందులు చేస్తారు. చాప కింద నీరులాగా బరువు పెరగడం గమనించరు. అందం మాసిపోవడం అర్థం చేసుకోరు. దీనివలన అనేక జబ్బులు వస్తాయి. పిల్లికి బిచ్చం పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లాంటి చోటుకొచ్చి వేలకు వేలు చెల్లిస్తారు. రాధకు తన పెద్దాడబడుచు గుర్తుకొచ్చింది. ఆవిడకి బంగారం పిచ్చి. ఎన్నో నగలు దిగవేసుకునేది. అందరినీ, ముఖ్యంగా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళని పురుగుల్ని చూసినట్టు చూసేది. ఆవిడకు స్వీట్స్ పిచ్చి కూడాను. విపరీతంగా తినేది. ఒకరోజు రాధ ఒక సున్ని ఉండ తీసుకున్నదని చేతి మీద కొట్టింది ఆవిడ. ఆ మర్యాద భరించలేక చాలా ఏడ్చింది రాధ. ఆ తర్వాత ఎప్పుడూ సున్ని ఉండ ముట్టుకోలేదు. అటువంటి ఆ ఆడపడుచును భర్త పబ్లిక్గా నువ్వు నీ అవతారం, నువ్వు సంసారానికి పనికిరావు, నా పిల్లల తల్లిగా పడి ఉండు కావాలంటే అని ఎవరో సినిమా స్టార్తో సంబంధం పెట్టుకున్నాడు. ఆవిడ వెయిట్ రెడ్యూసింగ్ సెంటర్లకు ఇచ్చే డబ్బులతో ఒక ఫ్లాట్ కొని ఉండొచ్చు, లేదా ఒక ప్లాట్ కొని ఉండొచ్చు. ఇక్కడ ఎవరైనా నిజంగా స్లిమ్గా తయారవుతారంటావా గౌరీ? అంత హంబగ్గంటావా? లేదమ్మా,
ఇక్కడ వెయిట్ రిడక్షన్ వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ దానికి ఫీజు ఉంటుందా? పరీక్షగా చూస్తూ అడిగింది రాధ. ఉంటుంది నవ్వేస్తూ అన్నది గౌరీ. మీ స్పెషల్ వార్డు వాళ్ళకు ఉంటుంది, జనరల్ వార్డు వాళ్ళకి ఫ్రీ. మీ డాక్టర్ గారు సామాన్యుడు కాదు నవ్వేసింది గౌరీ. సెల్ మోగింది. రాజారావు. ఒక్కసారి ఒళ్ళంతా జలధరించింది రాధకు. నోట్లోకి ఏదో చేదు మాత్ర వేసుకున్నట్లయింది. గౌరీ, నేను వెళ్ళాలి, ఆయన పిలుస్తున్నారు. పరుగులెత్తుతున్న ఆమెను ఆపబోయి ఆగిపోయింది గౌరీ. ఇంతటి హాయి నుంచి ఎందులోకి అడుగుపెట్టబోతోంది ఆమె? ఆ విషయం గౌరికి అర్థం కాకపోయినా అకారణంగా అయ్యో అనిపించింది. ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి ఇంతసేపు అసలు? ఆ తర్వాత ఆ భాషకు అడ్డు అదుపు లేదు. ఎవరైనా వింటారేమోనని తలుపు వేసింది రాధ. తల ఎత్తి సమాధానాలు చెప్తే జరిగే పరిణామాలు ఆమెకు తెలుసు. గోడకు అనుకుని మౌనంగా ఆ అశ్లీల భాషా వర్షంలో తడుస్తోంది. అనుభూతులు గడ్డకట్టించే అతని స్పర్శ, ఆ హింస ఆలోచిస్తోంది. ఇప్పటిదాకా మరొక ప్రపంచం చూసి వచ్చిన ఆమెకు ఇదేమిటి అన్న ఆలోచన మొదలైంది. ఇది కాని మరొక జీవితం ఉన్నదా అన్న ప్రశ్న వస్తోంది. ఎందుకు తను ఇలా బానిసత్వంలోకి వెళ్ళిపోయింది? ఇది తాకట్ట? ఎవరు పెట్టారు తనను ఈ పరిధిలో? ఎందుకని? ఆ రాత్రి రాజారావుకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. గిలగిలా కొట్టుకుంటున్నాడు. పరుగుల మీద నర్సులు, వార్డు బాయ్లు, నైట్ డ్యూటీ డాక్టర్లు వచ్చారు. ప్రేక్షకురాలిగా నిలబడిపోయింది రాధ. అతనికి ఏం జరుగుతోంది? అతను దొంగతనంగా తాగాడు. మీరు పట్టించుకోరే అని అడగాలనుంది. కానీ వాళ్ళు ఏమీ తెలియనట్లు చేయవలసిందంతా చేసుకుంటూ పోతున్నారు. డాక్టర్, ఆయన కండిషన్ అడగబోయింది రాధ. పర్వాలేదు మేడం, మేము చూసుకుంటాం, మీరు కంగారు పడకండి అన్నారు డ్యూటీ డాక్టర్లు. చాలాసేపు బాధపడిన తర్వాత నిద్రపోయాడు రాజారావు. రాత్రి డ్యూటీ నర్స్ వచ్చి, నేను ఇక్కడే ఉంటాను మేడం, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నది. భోజనం వచ్చింది. వద్దు అనబోయింది రాధ. కానీ ఆకలి వేస్తోంది. మామూలుగా అయితే దుఃఖంలో కుళ్ళుమోత్తనం వచ్చినప్పుడు అన్నం మానేసి ఉపవాసాలు చేస్తుంది రాధ. తన మీద తనే సానుభూతితో కృంగిపోతుంది. ఎందుకో ఇవాళ అలా చేయలేదు. స్నానం చేసి వచ్చింది తలారా. మెల్లిగా భోజనం చేసింది. ఏదో నవల పట్టుకొని చదువుకుంటూ పడుకున్నది. కల, పెద్ద సముద్రం, అలలు. తను నిస్సహాయంగా మునిగిపోతాను, ఏం చేస్తాను అనుకుంటోంది. నీడల్లో జారిపోతూ ఉండగా ఎదురుగా ఒక తలుపు. నీటి మధ్య తలుపేమిటి? వెళ్ళు, తలుపు తీ, నీ పక్కకు తీయి, ఎవరో చెప్తున్నారు. లేవలేక, అలల ధాటికి ఆగలేక పడిపోతూ ఆ తలుపు దగ్గరకు చేరాలని గిలిగిలా కొట్టుకుంటోంది. ఆ తలుపు కలవరిస్తూ నిద్రలేచింది రాధ. అప్పటికే రాజారావును ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్తున్నారు. ఏమైంది ఆయనకు? లివర్లో ప్రాబ్లం మేడం, ఏవో మెడికల్ టర్మ్స్లో వివరిస్తున్నాడు అసిస్టెంట్ సర్జన్. ఆపరేషన్ చెయ్యాలా? చూద్దాం, ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారుగా. డోంట్ వర్రీ. ఏమిటి చేయాలో తెలియక కుర్చీలో కూర్చుండిపోయింది రాధ. ఇంటికి ఫోన్ చేసింది. అత్తగారు హై బీపీతో పడుకుని ఉన్నారు. తోడికోడలు ఉద్యోగానికి వెళ్ళిపోయింది. 1 గంట తర్వాత మరిది వచ్చి డాక్టర్లతో మాట్లాడాడు. ఎవరు వదినా వీడికి నీ డ్రింక్స్ తెచ్చిచ్చింది? తీవ్రంగా అడిగాడు. నిన్న చిన్న వచ్చినప్పుడు నసుగుతూ అన్నది. నువ్వు చూసుకోవాల్సింది కదా వదినా. నేను చెప్తేనో వద్దు అని వారిస్తేనో వింటారా? ఆమె గొంతులో అణుచుకున్న దుఃఖం. అందరూ నన్నే అంటారు అన్నదేదో ధ్వనించింది ఆమె మాటల్లో. ఈ ఏడవడం కాదు వదినా, నువ్వు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. లేకపోతే ఈ మనిషి ఎలా బాగుపడతాడు? చదువుకున్న దానివి, అర్థం చేసుకో. ఇంత మంచి హాస్పిటల్, ఇక్కడ కూడా రాజా బాగుపడకపోతే ఇంకేం చేయలేం. రా, భోజనానికి వెళ్దాం. ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. వదినా, విసుగ్గా అన్నాడు అతను. అతని గొంతులో విసుగుకు మరింత అత్తిపత్తి ఆకులా ముడుచుకుపోయింది రాధ మనస్సు. తను ఆఖరికి రాజారావుకే కాదు, అందరికీ విసుగు కలిగిస్తోందా? ఏమిటి నా దోషం? రా వెళ్దాం. మాట్లాడకుండా క్యాంటీన్కు
మరిది వెనకాల అడుగులు వేసింది. నీ ప్లేస్లో నా వైఫ్ ఉంటే ఇప్పటికి ఎంత గద్దరితనం చేసి అల్లరి పెట్టేదో తెలుసా? అల్టిమేటమే ఇచ్చేసేది నాకు. నేను 15 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ శ్రద్ధగా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వే శ్రద్ధగా ఉండాలి వదినా. కళ్ళల్లో నీరు తిరిగింది రాధకు. నిస్సహాయంగా చూసింది. మంచితనం కాదు వదినా, కావాల్సింది సమర్థత. నువ్వు మంచిగా ఉన్నావని పరిస్థితులు వాటంతట అవి చక్కబడవు. నేను శాకాహారినని తెలుసు. అందుకే నన్ను పులి తినదు అనుకోవడం లాంటిది ఇది. పులి ఆకలికి మంచి చెడు తెలియవు. కష్టాలకు నీ గురించి అర్థం కాదుగా. కొంగు వేలుకు చుట్టుకుంటూ తల వంచుకొని కూర్చున్నది రాధ. వదినా, నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా? నీది మంచితనం కూడా కాదేమో, ఒక రకమైన పట్టించుకోకూడదని ధోరణేమో. ఆలోచించావా? అదే నిస్సహాయతను ఇస్తుంది. సమర్థత లేని మంచితనం చెడ్డ ఫలితాన్ని ఇస్తుందేమో ఆలోచించావా? సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాడు అతను. ఒక్కసారి ఉలిక్కిపడింది రాధ. నువ్వు మా ఇంటికి వచ్చి 7 ఏళ్ళు అయినట్లుంది కదూ వదిన? అవును. ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ టేబుల్ మీద వేలుతో గీస్తూ అన్నది రాధ. ఐఎమ్ సారీ, మర్చిపోయాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చెయ్యి చాస్తూ అన్నాడతను. నిర్లిప్తంగా చెయ్యి అందించింది. ఐఎమ్ రియల్లీ సారీ వదిన. ఈ పరిస్థితిలో ఇదంతా నీకు ఎంత బాధగా ఉన్నదో నాకు తెలుసు. నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్లో ఉన్నాను. ఈ 7 ఏళ్లలో మన ఇంట్లో చాలా జరిగాయి. చాలా మార్పులు వచ్చాయి. పెద్ద వదిన, అన్నయ్య విడిగా వెళ్ళిపోయారు. ఒక చెల్లెలికి డైవోర్స్ అయ్యింది. చిన్న వదిన వచ్చింది. నా పెళ్ళి, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి. ఎవరికి వాళ్ళు ఈ 7 సంవత్సరాలలో ఏదో ఒక రకంగా మార్పు చెందారు. వీళ్ళందరికీ మంచో చెడో ఒక పర్సనాలిటీ అంటూ ఉన్నది. ఇష్టాలున్నాయి. రాజాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కొంచెం రూత్లెస్గా తయారైనాడు, ఒప్పుకుంటాను. కానీ నీలో ఏం మార్పు జరిగింది వదినా? చాలా బ్యాలెన్స్డ్గా అతడు అడుగుతున్నాడు. అతని గొంతులో సంయమనం. కానీ ఆ మాటలు విచిత్రంగా రాధను ఎక్కడో కోర్ లెవెల్లో కుదిపివేశాయి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేనేమన్నా జడ పదార్థాన్ని అనుకున్నావా? నాకు అనుభూతులు, కచ్చలు, కోపాలు అన్నీ ఉన్నాయి రఘు. వాటిని నేను బయట పెట్టుకుంటే ఈ రాధ రాజారావు భార్యగా మిగలదు. నేను అంటే ఏమిటి అని నేను ఆలోచించుకోకుండా బ్రతికాను కాబట్టి ఈ మాత్రంగా వ్యవహారాలున్నాయి. నేను ఎదురు తిరిగితే? తిరుగు వదినా, ఒకసారి ఎదురు తిరిగి మాట్లాడు. ఏమవుతుంది? నువ్వు చెడ్డదానివి అవుతావని భయమా? అవని. చచ్చిపోయే ముందు అందరం మంచి అని సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప పైకి పోలేమా ఏమిటి? కానీ రోషంగా చూసింది రాధ. నీ అణుచుకున్న రోషం వల్ల ప్యాసివ్ అగ్రెసివ్ అయ్యావు. దానివల్ల నీలో ఒక రకమైన ఎలియనేషన్, ఒక పరాయితనం వచ్చింది. అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా మారిపోతే అందరికన్నా ముందు నీకే నష్టం. నీ రూపంలో ఒక మనిషి తిరుగుతూ ఉంటుంది కానీ నువ్వు ఉండవు. ఆ నువ్వు ఎవరో తెలుసా? కనీసం నీకన్నా తెలుసా? అతని గొంతులో పదును. ఆశ్చర్యపోయి వింటోంది రాధ. తను కోడలిగా ఆ ఇంటికి వచ్చినప్పుడు టీనేజ్లో ఉన్న రఘు, అల్లరి చేసే రఘు, గర్ల్ ఫ్రెండ్స్, క్రికెట్ అంటూ తిరిగే రఘు, వాళ్ళమ్మతో తగువ పెట్టుకొని నిలదీసే రఘు, ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో అందరూ వ్యతిరేకించినా పెళ్లి చేసుకున్న రఘు. ఈ రఘు ఎప్పుడు ఎలా ఎదిగాడు? వదిన, ఈ హాస్పిటల్లో చాలామంది చాలా భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారు. వాటికి మందు, విముక్తో ఉన్నది వదిన. కానీ నీ కండిషన్కి ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం. నాకు రాజా గురించి కన్నా నీ గురించి భయంగా ఉంది. కార్డు స్వైప్ చేసి బయటకొచ్చారిద్దరు. డాక్టర్ కృష్ణ ఊరు వెళ్ళాడట. ఆలోచిస్తోంది అతన్ని చూస్తూ రాధ. ఇతడికి తను ఎలా కనపడుతోంది అసలు? ఏమైంది ఇతనికి? నడుస్తూ ఆగాడు రఘు. వదినా, ఇప్పుడు కూడా నువ్వు బహుశా నాకేమైంది ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు ఏమైతే నేను ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోవటం లేదు కదూ అన్నాడు చేతులు కట్టుకొని. నిర్ఘాంతపోయింది రాధ. ఏదో అనబోయి ఊరుకున్నది. ఆ ఇంట్లో
తన అత్తగారింట్లో అతను ఎప్పుడు ఇలా కనబడలేదే. కనబడలేదా? తను చూడలేదా? రఘు, ఇటు ఎటు వెళ్తున్నావు? నవ్వాడు రఘు. ఇక్కడ మెడిటేషన్ హాల్ ఉన్నది వదినా, చూడలేదా? జనరల్ వార్డుకు స్పెషల్ వార్డుకు మధ్య కొంచెం దూరంలో గుండ్రంగా అందంగా చుట్టూ లతలు పాకించిన పెద్ద కుటీరం, దాని పక్కన కమ్యూనిటీ హాల్. ఈ భాగం తనింకా చూడలేదు అనుకున్నది రాధ. హాయిగా ఉండే అగరవత్తుల సువాసన, అక్కడ గోకుల కృష్ణ గారి పెద్ద విగ్రహం. అవాక్కై నిలబడిపోయింది రాధ అది చూసి. ఆయన విగ్రహం ముందు నీటిలో ఫౌంటైన్లతో, బంగారు రంగు చేపలతో, కలువ పువ్వులతో చాలా అందమైన చిన్న కొలను. అద్భుతమైన నిశ్శబ్దం. ఆలోచిస్తూ రఘు కోసం చూసింది రాధ. అతను అప్పటికే వెళ్ళి మెడిటేషన్కు కూర్చున్నాడు. ఇతడికి ఈ ధ్యాన మందిరం గురించి ఏమిటి తెలుసు? చాలా అలవాటు ఉన్నట్లు వచ్చాడు ఇక్కడికి. రాధ బుర్ర నిండా ప్రశ్నలే. మాట్లాడకుండా తను కూర్చుంది. అసలు ఈ మెడిటేషన్లంటే భయం రాధకు. గబగబా స్తోత్రాలను చదివి పూజలవి చేసేస్తుంది కానీ కళ్ళు మూసుకుని స్థిరంగా 5 నిమిషాలు కూర్చోవాలి అనుకుంటేనే భయం. కళ్ళు తెరిస్తే ఆలోచనలతో సతమతమైపోతున్నా అంత భయం ఉండదు. ఎందుకంటే చుట్టూ తెలిసిన వాతావరణం, వెలుతురు. భయం వెయ్యదు, కానీ కళ్ళు మూస్తేనే ఉపద్రవం. కానీ భయంకరమైన ఆలోచనలు చుట్టుముడతాయి పాము పిల్లల్లాగా. గభాలున కళ్ళు తెరిస్తే గాని ఆ చీకటి ఆలోచనల అలజడి నుంచి రక్షించబడ్డాము అనిపించదు. అందుకే కళ్ళు తెరిచే గోకుల కృష్ణ గారి విగ్రహాన్ని చూస్తూ కూర్చున్నది. ఏమిటేమిటో ఆలోచనలు. పెదనాన్న, నువ్వు ఎంత గొప్పవాడివైతే నిన్ను ఇలా చూసుకుంటున్నారు ఈ జనం. మరి మాకెందుకు తెలియలేదు నీ గురించి? చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నీళ్లతో అనుకున్నది రాధ. వదినా, వెళ్దామా? అని లేచి నమస్కరించి బయటకొచ్చింది ఆ కుటీరంలో నుంచి. ఆయన మా పెదనాన్న. ఆ గొంతులో కొంచెం గర్వం. ఆయనకు నేను బంధువును అన్న చిన్న పొగరు. ఏదో రక్షణ వలయంలోకి వచ్చిన అనుభూతి. అది గుర్తించి నవ్వేశాడు రఘు. ఆయన బంధువుని అని చెప్పుకోవడం కన్నా ఆయన శిష్యులం అనుకుంటేనే నాకు ఆనందం వదిన. బంధుత్వాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు, కమిట్మెంట్సు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. శిష్యరికంలో మా వైపు నుంచి సరెండర్ ఉంటే చాలు. ఆయన వైపు నుంచి చాలా చాలా ఇస్తారు. చిన్నబోయింది రాధ ముఖం. పట్టించుకోనట్లు అడుగులు వేస్తున్నాడు రఘు. నీకాయన నా పెదనాన్న అని చాలా రోజులుగా తెలుసా రఘు? మరి ఎప్పుడూ ఆ ప్రస్తావన తేలేదే? ఎందుకు? ఆయన్ను నువ్వు మీ ఇంట్లో వాళ్ళు బంధువుగా చూశారు కానీ ఆయనగా గుర్తించలేదు. ఆయన ఏమిటి ఇవ్వగలరో ఇవేవీ తెలియనప్పుడు మాట్లాడే ప్రయోజనం ఏమిటి? గొప్పవాళ్ల కుటుంబ సభ్యులవ్వటం కన్నా దూరంగా అడ్మైరర్స్గానో శిష్యులుగానో ఉండడం ఉత్తమం. అద్దాన్ని ముఖానికి 3 అంగుళాల దూరంలో పెట్టుకున్న వాడికి ఏమీ కనపడదు వదినా. అడుగు దూరం నుంచి చూసేవాడికే అందులో ప్రతిబింబం కనబడుతుంది. చెంప చెల్లు మనిపించినట్లయింది రాధకు. ఐసీయూ దగ్గరికి వెళ్ళగానే మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పింది నర్స్. రాధ భయంగా లోపలికి వెళ్ళింది. నుదుటి మీద చెయ్యి వేయాలంటే భయం వేసింది. చిదిరించుకుంటాడేమోనని. ఎలా ఉన్నది? మెల్లిగా అడిగింది. ఇంకా నొప్పిగానే ఉంది. రఘు వచ్చాడటగా? పంపించనా? పంపించు. నా బట్టలు మురికి అయ్యాయి, ఉతికించు. అట్లాగే అని తల ఊపి బయటపడింది. రఘు, అన్నయ్య నిన్ను రమ్మంటున్నాడు. బయట నిలబడ్డ రాధకు వాళ్ళ సంభాషణ వినిపిస్తోంది. ఎట్లా ఉన్నదిరా? బాగాలేదు. కడుపులో చాలా నొప్పిగా ఉన్నదిరా. ఒరేయ్, నీ జబ్బు కండిషన్ నీకు తెలుసు. ఎందుకు డ్రింక్ తెప్పించుకున్నావు? ఇంత నరకం అవసరమా? డాక్టర్ కృష్ణ 2-3 సార్లు చూస్తాడు. ఆ తరువాత అతని కోపం నీకు తెలియదు. పంపించి వేస్తే? నో, నాకు హాస్పిటల్ చాలా నచ్చింది రఘు. ఏమిట్రా? నేను బ్రతుకుతానంటావా? రాజారావు గొంతులో భయం. చచ్చ, అట్లా భయపడకు. ఈ హాస్పిటల్లో అమృతం పోసి బ్రతికిస్తారనుకో. వాళ్ళు చెప్పిన మాట విను చాలు. అన్నట్లు క్రికెట్ స్కోర్ తెలుసా? టెండూల్కరు సెంచరీ మిస్ అయ్యాడ్రా.
అవునా? రాజారావు క్రికెట్ గురించి మాట్లాడేస్తున్నాడు. నర్స్ వచ్చి రెస్ట్ తీసుకోవాలి అని రఘును బయటకు పంపేదాకా వాళ్లకు మాటలు తరగవు. తనకు 3వ వాక్యం దాటాక ఉండవే మాటలు. వదినా, నీకేం భయం లేదు, ఏది కావాలన్నా అడుగు. నేను ఉన్నాను అని చస్తే చెప్పను. నీకు నువ్వు ఉండు. నీకేం కావాలో దాన్ని ఎట్లా పొందాలో నేర్చుకో. కృష్ణతో నేను మాట్లాడతాను. బాయ్. వెళ్ళిపోతున్న రఘును చూస్తూ ఉండిపోయింది రాధ. చుట్టూ ఏదో అరుపులు. రఘు కారు మలుపు తిరుగుతుండగా డోర్ తీసి ఎక్కాలని ప్రయత్నం చేసి పడిపోయింది స్వప్న. అయ్యో స్వప్న! 4 అడుగులు వేసి ఆగిపోయింది రాధ. రఘు కారు వెళ్ళిపోయింది. నేల మీద పడిపోయింది స్వప్న. లే! వాళ్ళ అన్న కాబోలు లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను రాను, వెళ్ళిపోతాను, నన్ను వదులు గింజుకుంటోంది స్వప్న. లేలే! అతను అమానుషంగా కాలితో తంతున్నాడు. నిస్సహాయంగా, బలహీనంగా, దూసిపోసిన మల్లెదండలాగా స్వప్న. ఒక్క పరుగు తీసింది రాధ. లోపలికి కాదు, అనాలోచితంగా బయటకు స్వప్నను వాటేసుకున్నది. చెల్లెలికి తనకు మధ్య మరొక వ్యక్తి వచ్చిందన్న జ్ఞానం తెలియకుండా కాళ్లతో తన్నుతూ చేతులతో కొడుతున్నాడు. ఆ దెబ్బల్లో కచ్చ, అమానుషత్వం, క్రూరత్వం, దయ ఎండిపోయిన మనస్సు చేసే వికటాట్టహాసం రాధకు తెలియకుండానే అర్థమవుతున్నాయి. బలంగానే దెబ్బలు తగిలాయి రాధకి. నర్స్ పరిమళ, వార్డ్ బాయ్స్ వచ్చి స్వప్న అన్నగారిని పట్టుకున్నారు. మీరేమిటి మేడం అలా వెళ్ళారు? అరే, దెబ్బలు తగిలాయా? ఏమిటి సార్ మీరు ఈ చెయ్యి చేసుకోవటం? పైగా ఎవరిని కొడుతున్నారో స్పృహ కూడా లేదా మీకు? అరుస్తోంది పరిమళ. సారీ మేడం గారు, మిమ్మల్ని కొట్టాలని కాదండి, ఈ పాపిష్టిది. ఇవేవీ వినపట్టం లేదు రాధకు. తన రక్షణలో స్వప్న చూస్తోంది. తనను కవచంలా ఆవహించిన రాధ కళ్ళల్లోకి చూస్తున్న స్వప్న. అందులో భావం ఏమిటి? మరొక 2 నర్సులు వచ్చి స్వప్నను విడదీసి తీసుకువెళ్తున్నారు. వెనక్కు రాధను చూస్తూ, రాధనే చూస్తూ వెళ్ళిపోతోంది స్వప్న. ఆ చూపు! పరిమళ ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఆలోచిస్తోంది రాధ. మీరసలు ఎందుకు వెళ్ళారు మేడం? స్వప్న వాళ్ళ అన్న రాక్షసుడు. దెబ్బలు బాగా తగిలాయా? అయ్యో! మెడ మీద చారలు పడ్డాయి. ఏదో ఆయింట్మెంట్ రాస్తోంది పరిమళ. అవును, తనెందుకు వెళ్ళింది? మర్నాడు డాక్టర్ కృష్ణ అదే ప్రశ్న అడిగాడు. అసలు మీరెందుకు పరిగెత్తారు? ఎందుకంటే తెలియదు. ఆ క్షణంలో ఏమనిపించింది తెలియదు. స్వప్న ఆ పడిపోవడం, డేగలాగా అతని నీడ, ఏదో మాటలు వెతుక్కుంటోంది రాధ. మామూలుగా అయితే మీరు లోపలికి పారిపోవాలే, నవ్వుతూ అన్నాడు డాక్టర్ కృష్ణ. నవ్వేసింది రాధ. నిజమే, రాత్రంతా చాలా ఆలోచించాను. అలా వెళ్ళడం నా నేచర్ కాదు. అవునా? ఆ విషయం కొద్ది రోజులైన తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈమెకు బాగా దెబ్బలు తగిలాయి డాక్టర్. ఆయింట్మెంట్ అప్లై చేశాను, కల్పించుకుని చెప్పబోయింది పరిమళ. ఒక్క చూపు చూశాడు డాక్టర్ కృష్ణ. డాక్టర్ కృష్ణ అంటే నర్స్ పరిమళకు చాలా ఇష్టం. తెల్లగా, సన్నగా, తెల్లటి యూనిఫామ్లో కొమ్మకు ఊగే లిల్లీ పువ్వులాగా చాలా అందంగా ఉంటుంది పరిమళ. ఆమెకు చాలామంది ఆరాధకులు ఉన్నారు, కానీ పరిమళకు డాక్టర్ కృష్ణ అంటే విపరీతమైన ఇష్టం. ఆ విషయం చెప్పే ధైర్యం కృష్ణ ఇవ్వడు. అతి చనువును ఎక్కడ కట్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే పరిమళ జాగ్రత్తగా ఉంటుంది. రాధ కృష్ణకు కావలసిన వ్యక్తి అని మొదటి రోజే అర్థమైంది పరిమళకు. వాళ్ళ సంభాషణలో ఏదైనా చనువు ఉన్నదా అని గమనిస్తూనే ఉంటుంది. చాలాసార్లు కర్టెన్ల వెనకాల తచ్చాడి వాళ్ళను గమనించేది. ఒకరోజు, పరిమళ, ఇందాక నువ్వు కర్టెన్ వెనకాల దాక్కున్నప్పుడు నీ తాళాలు మర్చిపోయావు. ఏదో రాసుకుంటూ చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా తాళాలు టేబుల్ మీద చూపిస్తున్న డాక్టర్ కృష్ణను చూసి వణికిపోయింది పరిమళ. ఎందుకు అక్కడ దాక్కున్నావు అని చీవాట్లు పెట్టలేదు. ఎందుకో నాకు తెలిసిందిలే అన్నట్లు ప్రవర్తించిన అతని మాటల్లో ధ్వని, అది భయపెట్టింది పరిమళను. ఒక రకమైన కచ్చ వచ్చినా తమాయించుకున్నది పరిమళ. మలయాళి.
చాలా క్రమశిక్షణతో ఉంటుంది. తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. డ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె డాక్టర్ జీకే హాస్పిటల్కి రాకముందు 2 నర్సింగ్ హోమ్లలో పనిచేసింది. కుతూహలంతో రొమాన్స్ అనుకుని 2-3 శారీరక సంబంధం పెట్టుకున్నది. కానీ ఏదో చేదు మిగిలింది. రొమాన్స్ గాల్లో కలిసిపోయింది. డాక్టర్ కృష్ణను చూడగానే ఇతను నా రొమాంటిక్ హీరో అన్న నిర్ణయానికి వచ్చేసింది. కానీ ఇతను కొరకరాని కొయ్య. ఏమిటి కారణం? ఋష్యశృంగుడు, వివేకానందుడు మాత్రం కాదు మరి? ఈ చర్చ నర్సుల క్వార్టర్స్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందరి గురించి మాట్లాడుకుంటూనే ఆఖరికి డాక్టర్ కృష్ణ దగ్గర ఆగుతారు. కొంతమందికి అతడు దేవుడు, కొంతమందికి అభయప్రదాత. మా అన్నలాగుంటాడే అనే శశికళలు. ఓ మై గాడ్, హీఈస్ ఎ గార్డియన్ ఏంజల్ అనే మేరీలు. ఇవన్నీ విన్నప్పుడు తిక్క రేగుతుంది పరిమళకు. బ్లాడీ, హీఈస్ ఎ మ్యాన్ అనాలనిపిస్తుంది. కానీ ఆగిపోతుంది. అతనేమిటి అన్న మిస్టరీలోనే అట్రాక్షన్ ఉన్నది. అదేదో ఛేదించేసి ఇతను మామూలు మనిషే అనాలన్న కచ్చ ఉన్నది పరిమళకు. ఆ విషయం అర్థమైపోతుందన్న బెరుకు ఉన్నది. ఆ తర్వాత లక్ష్మణ గీతలు గీస్తాడన్న ప్రయత్నం ఇలా అప్పుడప్పుడు చేసి భంగపడుతూ ఉంటుంది. ఫోన్ డాక్టర్ తెచ్చి ఇచ్చింది పరిమళ. హలో రఘు, సారీ నువ్వు వచ్చినప్పుడు నేను లేను. ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ. రఘునా? వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకరు ఎంత బాగా తెలుసు? చేతి గోళ్ళు చూసుకుంటూ ఆలోచిస్తోంది రాధ. మేడం, నిన్న వచ్చిన రఘు మీ మరిది అని తెలుసు, కానీ మీకు ఎక్కువ మంది విజిటర్స్ రారనుకుంటాను అడిగింది పరిమళ. అవును, రాజారావు గారికి ఇష్టం ఉండదు. రోగం వచ్చి బాధపడుతున్న వాళ్ళని పరామర్శలు చేసి టైం తినేసేవాళ్ళంటే ఆయనకు మంట. హాస్పిటల్లో చేరే ముందే ఆ కండిషన్ పెట్టాడు. మంచి పని చేశారు మేడం. ఒక్కొక్క పేషెంట్కు వచ్చే విజిటర్స్ని చూస్తే విసుగొస్తుంది. విజిటింగ్ అవర్స్ తర్వాత తరమాల్సి వస్తుంది. ఈ విఐపీలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, బిజినెస్ పీపుల్, వీళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోతాం. 3 వంతులు అవన్నీ మెహర్బానీ పలకరింపులే. వీళ్ళకేమైంది అని వాళ్ళకు పట్టదు. ఎంతసేపు ఇలా విజిట్ చేస్తే రేపు నాకేం లాభం అన్న ఆలోచనలే. అది వాళ్ళ ముఖంలో అచ్చేసినట్లు కనబడుతుంది. ఏవో రిపోర్ట్స్ తీసుకువచ్చిన శశికళ మాట్లాడుతోంది. ఆ అమ్మాయి భాషలో హైదరాబాదీ యాస ఉంటుంది. ముచ్చట వేస్తుంది ఆమె మాట్లాడుతుంటే. చిన్న పోనీటెయిల్, తెల్లరాయి ముక్కు పుడక, చామన ఛాయ, నవ్వు ముఖం. శశికళ అంటే చాలామందికి ఇష్టం. రఘు ఫోన్ చేశాడు. కృష్ణ వస్తూనే క్రీగంట పరిమళను శశికళను గమనిస్తూ అన్నాడు. హమాంతం అలర్ట్ అయిపోయారు. అతని కనుసంజ్ఞతో 2 నర్సులు వెళ్ళిపోయారు. హే మనిషిరా బాబు, కేవలం చూపుతోనూ తన ఉనికితోనూ అందరినీ హద్దుల్లో పెట్టేస్తాడు. ఏమంటాడు? నిన్న వచ్చి వెళ్ళాడు. చెప్పాడు, చాలా చాలా చెప్పాడు. ముఖ్యంగా మీ గురించి చాలా వర్రీ అవుతున్నాడు. నాకే? నేను బాగానే ఉన్నానుగా. నోటితో అనేసింది కానీ నిన్న అతనితో సంభాషణ గుర్తుకు వచ్చి చాలా ఇబ్బందిగా అనిపించింది రాధకు. రాజారావు గారి పరిస్థితి ఏమిటి డాక్టర్ అడిగింది రాధ. ఆమెకు ఏమిటి మాట్లాడడం ఇష్టం లేదో అర్థమైంది అన్నట్లు చూశాడు డాక్టర్ కృష్ణ. లివర్ సిరోసిస్, చాలా నెగ్లెక్ట్ చేశాడు. పైగా అంతకుముందు కొంత తప్పు డయాగ్నోసిస్, తప్పు మెడికేషన్ జరిగింది. అవును, ఏం పర్వాలేదు మీరు తాగినా కూడా అని ఏ డాక్టర్ అయినా చాలా గొప్ప అతని దృష్టిలో. చెప్తే వింటేనా? ఆ మూర్ఖత్వమే ఇంత దూరం తెచ్చింది. బెలూన్కు సూది తగిలినట్లు బర్స్ట్ అయిపోయింది రాధ. ఏ డాక్టర్లు ఏ జాగ్రత్తలు చెప్పారో వాళ్ళందరినీ కాదని ఎక్కువ ఫీజు తీసుకుని తనకు ఇష్టమైన అలవాట్లు మానమని చెప్పని డాక్టర్లను ఎలా వెతుక్కున్నాడో చాలా చాలా గబగబా మాట్లాడుతూ చెప్పేసింది రాధ. ఆ అమ్మాయి మాటల్లో ఆక్రోశం, కచ్చ, ఉక్రోషం. కంటి నీరు కొంగుతో తుడుచుకుంటూ చెప్పేస్తోంది రాధ. ఎంతమంది నిస్సహాయుల కథలు ఆ గోడలు విన్నాయో. అతడు అవన్నీ చేశాడు. సరే,
మరి మీరేం చేశారు? ఒక్క నిమిషం సైలెన్స్ తర్వాత ఆ ప్రశ్న సూటిగా తగిలింది రాధను. నేనేం చేస్తాను? నేనేం చేయగలను అసలు? మొండివాడు రాజు కన్నా బలవంతుడని. రాధ చాలాసేపు ఏడ్చింది. ఇప్పుడు మీ బాధ ఏమిటి రాధ? రాజారావుకు తగ్గడం లేదనా? లేక మీరు ఎంత టార్చర్ పడుతున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదనా? లేకపోతే రఘు నిన్న చెప్పినట్లు మీలో జరుగుతున్న విధ్వంసం అర్థమైపోతోందనా? చటుక్కున పులిలా చూసింది రాధ. భయంకరంగా రియాక్ట్ అయ్యేదేమో. అతని కళ్ళు చూసి ఆగిపోయింది. ఆ కళ్ళల్లో పదును, స్వచ్ఛత, అన్నింటికన్నా ఏదో నిజం తెలిసిన నిజాయితీ. నాకు ఏమవుతుంది డాక్టర్ అని అడగబోయి, రఘు మీకు చాలా బాగా తెలుసా? నాకస్సలు ఇన్నాళ్లుగా మీ పరిచయం సంగతి తెలియదే అన్నది. రఘు కూడా మీ పెదనాన్నగారి శిష్యుడే. అవును, అర్థమైంది. నిన్న అతను మెడిటేషన్ హాల్లో కూర్చున్నాడు. అవును. ఇన్ని రోజులుగా మీరు ఆ పక్కకు వెళ్ళలేదా రాధ? లేదు డాక్టర్, కొంత హాస్పిటల్ చూశాను. ఈ లోపల రాజారావు గారి ఎమర్జెన్సీ నొచ్చుకున్నట్లు చెప్పింది రాధ. మీరు వెళ్ళండి రాధ, కమ్యూనిటీ హాల్కి వెళ్ళండి. మీకు ఈ హాస్పిటల్ ఏ ప్రిన్సిపల్స్ మీద నడుస్తోంది అన్నది అర్థమవుతుంది. రాజారావు గారు బాగుపడ్డం అంటే అతని కుటుంబ సభ్యుల్లో మార్పు, అతని ఆలోచన సరళి మారడం, ఇలా అంతర్లీనమైన మార్పులు వస్తే తప్ప శరీరం ఆరోగ్యవంతమయ్యే సజెషన్ తీసుకోదు. ఈ హాస్పిటల్ పరిధుల్లో మంచి మనుషులు, చెడ్డ మనుషులు అన్న విశ్లేషణ కన్నా బ్రతుకు విలువ తెలుసుకొని బ్రతకాలని పోరాటం చేసేవాళ్ళు, ఏం జరిగితే అది జరుగుతుంది, మనం ఏమీ చెయ్యలేమనుకుని విధికి తలవంచేవాళ్ళు అని రెండు వర్గాలు. ఇలా పోరాడి బ్రతకాలి అనుకునే వాళ్లను సర్వైవర్స్ అంటారు. వీరిలో మరింత గొప్ప కేటగిరీ ఎక్సెప్షనల్ పేషెంట్స్. ఇది జరగాలంటే తన మీద తనకు గౌరవం పెరగడం ముఖ్యం. జీవితాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. లిఫ్టింగ్ ఎ పర్సన్ అవుట్ ఆఫ్ కలెక్టివ్ అథారిటీ అనేవారు మీ పెదనాన్న. సాంఘికమైన ఒత్తిడి నుంచి మనిషిని విడిగా తీసి అతని స్వయం ప్రతిపత్తి, సహజమైన వ్యక్తిత్వాన్ని అతనికి చూపించగానే మంత్రం వేసినట్లు మార్పు వస్తుంది. దీనికి మీ సహకారం కావాలి. ఆశ్చర్యంగా వింటోంది రాధ. నేను ఏం చేయాలి డాక్టర్? రియాక్ట్ అవ్వకండి, యాక్ట్ చెయ్యండి. యాక్ట్ అంటే నటించడం కాదు, పరిస్థితుల్ని కల్పించగలగాలి. పరిస్థితులకు అలజడి పడకూడదు. ఎలా? సైకాలజిస్టులు మనలో కేవలం 20% మాత్రమే ఇన్నర్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడిన వాళ్ళు ఉంటారని కనిపెట్టారు. వీరిని నడిపించేది వీరి అంతర్లీనమైన ఒక పద్ధతి. వీరెప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో బ్రతుకుతారు. వాళ్ళ జీవన విధానపు స్థాయి నుంచి దిగిరారు. స్వతంత్రం అంటే మన భౌతికమైన జీవన విధానంలో మనం ఇష్టం వచ్చిన కోరికలు తీరడం అనుకుంటాం. దానికోసమే పోరాటం చేస్తాం. మనకేదన్నా ఆటంకం అనిపిస్తే నాకు స్వతంత్రం లేదు బాబోయ్ అని బాధపడతాం. అవును, అందరి బాధ అదే కదా, నొసలు చిట్లించి చూస్తూ అన్నది రాధ. ఇట్లాంటి స్వతంత్రాలు మనకు కావాలి అనుకుంటాం. ఇది మిగతా వారినందరినీ కట్టుబాట్లో పెట్టందే మనం హాయిగా ఉండలేము అనుకోవడానికి దారితీస్తుంది. మన హాయి మన చుట్టూ ఉండేవారి ఫిజికల్ స్లేవరీ లేకపోతే ఎమోషనల్ స్లేవరీ మీద ఆధారపడి ఉంటుంది. మన హాయి మన చుట్టూ ఉండేవారి ఫిజికల్ స్లేవరీ లేకపోతే ఎమోషనల్ స్లేవరీ మీద ఆధారపడి ఉంటుంది. అవునేమో. రాజారావు గారు, మా అత్తగారు, మా అమ్మ, చాలామంది ఇట్లాంటి వారే నిట్టూరుస్తూ అన్నది రాధ. మీరు మాత్రం ఏం ఆలోచిస్తున్నారు? నేను హాయిగా ఉండాలంటే
మిగతా వాళ్ళంతా ఇలా ఉంటేనే వీలవుతుందని మీరు అనుకోవడం లేదు? మనం మర్చిపోయేది ఏమిటంటే అందరం ఇందులో భాగస్వాములమే. మన సమస్యకు ఎప్పుడూ మరొకరు కారకులు అని అనుకుంటుంటాం. మాట్లాడలేదు రాధ. ఆలోచిస్తూ అతన్ని చూస్తోంది. మనం అందరము ఈ సుడిగుండంలో కొట్టుకుపోతూ నేను ఒడ్డునే ఉన్నాను అనుకోవడం భ్రమ రాధ. ఈ స్వతంత్రం అనేది అంతఃచేతనలో కలగాలి. మనందరికీ నేనెవరు, నేనెందుకు పుట్టాను, నాకేం కావాలి అని తెలియడం చాలా చాలా ముఖ్యం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నది ముఖ్యం. మన జీవితంలో మనకు ఏది నిజంగా ఆనందం ఇస్తుందో తెలియగానే ఈ నటన వదిలివేస్తాం. అప్పుడే మనలో ఒక సృష్టిని గుర్తిస్తాం. చూస్తూ వింటోంది రాధ. ఆమె ఏదన్నా ఆలోచించాల్సి వచ్చినప్పుడు, మెదడుకు పదును పెట్టాల్సి వచ్చినప్పుడు స్తబ్దుగా అయిపోతుంది. ఎవరైనా లెక్చర్స్ ఇస్తే మహా మంట రాధకు. తనకు వినడం ఇష్టమా లేదా అని తెలియకుండా కూర్చోబెట్టి తలంటి పోసేవాళ్ళంటే బయట పెట్టదు. కానీ చాలా కోపం ఉన్నది రాధకు. వినయం వందనం ఉండి మంచి పిల్లలుగా నటించే చాలామంది ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, విన్నట్లు నటిస్తారు. అవతలి వాళ్లకు ఏది కావాలో అది చేసేసి తప్పించుకొని పారిపోతారు. ఇప్పుడు రాధ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. మీ పెదనాన్నగారి కోరిక ఏమిటంటే అటువంటి సర్వైవర్స్ అంటే బ్రతకాలి, హాయిగా ఉండాలి అనుకునే వాళ్ళను తయారు చేయడం. వారిలో కొద్దిమంది ఎక్సెప్షనల్గా తయారవుతారు. అది మాకు గోల్డ్ మెడల్ లాంటిది. అంతేగాని రాజారావు గారిని రాధకు ఆదర్శవంతమైన భర్తగా మలచడం, స్వప్నను మంచి ఇల్లాలుగా మలచడం, రాధాకృష్ణను మంచి కొడుకుగా మలచడం, ఇటువంటి వేషధారణ మాస్కులు మా పేషెంట్స్కు మేం తగిలించాం. అటువంటివి ఉంటే ఆ ముసుగులన్నీ ఒలిచేసి ఒరిజినాలిటీని చూపిస్తాం. అర్థమైందా? చర్నాకోల ఝళిపించినట్లయింది రాధకు. చటుక్కున లేచింది. అర్థం కాలేదు డాక్టర్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీకు టీ టైం అయినట్లుంది, నేను వెళ్తాను. పారిపోయింది రాధ. ఒక్క పరుగున మెట్లన్నీ ఎక్కేసింది. ఆయాసం వచ్చి ఆగిపోయింది. చల్లని మంచినీళ్లు తాగి రూమ్లోకి వెళ్ళి మంచి మసాలా తెలుగు సినిమా సీడీ పెట్టుకున్నది. కారపూస చెక్కిలాలు తెచ్చిపెట్టుకొని తింటూ సినిమా చూసింది. ఇక్కడితో జలంధర గారి చక్కటి రచన పున్నాగ పూలు 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.